రోజులైంది కదా, ఒకసారి మా మొక్కలు స్టాటస్ ఎలా ఉందో చూద్దాం. ఈ మంత్లో నేను కొత్త మొక్కలు కొన్ని పెట్టాను, వాటిని పెట్టి అయితే మంచిగా పూత వచ్చింది. గ్యాప్ వచ్చింది ఒక 1 మంత్. అసలు ఆ చెట్టుకి అసలు ఒక్క కాయ కూడా లేదు. ఇప్పుడైతే చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. చూడండి, ఎక్కడ చూసినా బిందులే, చెట్టు నిండా బిందులు ఉన్నాయన్నమాట. చివరి వరకు ఇలా ఎక్కడ చూసినా పిందులే. బాగా పైన కాయలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి కోసేంత ఓపిక లేదు, పైకి ఎక్కి అవ్వాలి. ఇంకా చిలకలకే వదిలేద్దాం, అవి పక్షులన్నా తింటాయని వదిలేస్తాం అనమాట. కింద మాత్రం అన్నీ ఇంకా పిందులే ఉన్నాయి. ఇవి అయిపోతాయి ఒక 20 డేస్లో చెట్టు నిండా కాయలు అయిపోతాయి. బయట మొక్కలు ఇంక రోజు రెగ్యులర్గా వాటర్ పోస్తూ ఉంటాం కాబట్టి కనిపిస్తూ ఉంటాయి. సో పై మొక్కలు కూడా వేస్తూ ఉంటాం, కానీ అంతా పట్టించుకునే ఇది లేదు, ఎందుకంటే వరుసగా వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట. సో వాటరింగ్ చేస్తున్నప్పుడు ఏమన్నా ఫాల్ట్స్ ఉంటే, మొక్కలకి ఏమైనా చీడలు పట్టినా లేదా సాయిల్ ఏమైనా డ్రైగా ఉన్నా అవి చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఎక్కువ వర్షం పడుతూ ఉండడం వల్ల సో మొక్కల్ని కొంచెం కేర్ చేయలేకపోయాను. చూడండి, పసుపు, పుదీనా ఇంకేముందిలే, ఎక్కడ వేసినా సరే అలా అల్లుకుపోతూ ఉంటుంది. అది చామదుంప. ఇవి వచ్చేసి మిర్చిలోనే వేరే టైప్, కొంచెం బొండుగా ఉంటాయి, లావుగా ఉంటుంది మిర్చి. అండ్ పండితే బ్లాక్ కలర్, రెడ్ టు బ్లాక్ కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఈ మిర్చి. మంచి కారం ఉంటుంది, బాగుంటాయి వంటకి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒక 2 పచ్చిమిరకాయలు వేసుకుంటే కూరలో సరిపోతుంది. సో ఈ టైప్ బాగుందని చెప్పి ఒక చిన్న మొక్క తీసుకున్నాము. ఆ మొక్క 3-4 మొక్కలు ఉన్నాయి ఇంట్లోని, చాలా చక్కగా వస్తుంది. చూడండి, దీంట్లో కూడా కిందన పుదీనా ఉంది. మా ఇంట్లో దేశవాళీ గులాబీలు 6-5 మొక్కలు ఉన్నాయి, తెలుసు కదా మీకు. సో ఇప్పుడు పూయడం అయితే కొంచెం తగ్గింది. మళ్ళీ మేము క్రాప్ చేసుకొని చక్కగా ఉంచితే మేబీ ఇంకా మంచిగా వస్తుందేమో. ఇది జామ మొక్క, మీకు తెలిసిందే. సో ఈసారి తెల్లంకాయలు మొన్న వండాము, వాటి వాటర్ ఒక టబ్లో పోస్తే పులుమని వచ్చాయండి మొక్కలకు 20 మొక్కల దాకా వచ్చినాయి. ఇంటి ముందు వాళ్ళకి ఒక 7 మొక్కలు పాతేసింది మమ్మీ. సో మిగతా మొక్కలన్నీ కూడా ఎదుగుతున్నాయి కదా, ఒక దానిలోనే ఉంచకూడదని చెప్పేసి ఇలా వేరు వాటిలో పెట్టి ఉంచిందనమాట, కవర్స్లో. ఒక్కొక్క దాంట్లో 2, 1 అట్లా పెట్టి ఉంచాము. కనకాంబరాలు అంటే రోజు మేము జాజులు కోసుకుంటాం కాబట్టి పాదుంది, సో కనకాంబరాలు అందులో యాడ్ చేసుకుంటున్నాం. పై మొక్కలు మీకు ఎప్పుడు తెలిసినవే కదా. చూసారు కదా వంకాయ మొక్కలు ఎంత హెల్దీగా వచ్చాయో. చూడండి, ఇవన్నీ వంకాయ మొక్కలే. సో మమ్మీ తెల్లంకాయలు తీసుకున్నారా, తెల్లంకాయలని మేము కోసినప్పుడు ఆ వేస్ట్ వాటర్లో విత్తనాలు అన్నీ వచ్చేస్తాయి కదా. సో ఆ విత్తనాలన్నింటినీ ఒక టబ్లో వేసేసాం అనమాట. దాని నుంచి బోలెడు వంకాయ మొక్కలు వచ్చేసినాయి. సో ఆ వంకాయ మొక్కలు అన్నింటినీ దీంట్లో వేసాము. వచ్చిన తర్వాత వాటిని సెపరేట్ చేసాం అనమాట, ఎందుకంటే వేరు కుండీలో పెడదామని చెప్పేసి 2 మొక్కలు చొప్పున, టబ్కి 2 మొక్కలు చొప్పున ఇలాగా తీసుకుని వాటిలో పెట్టుకున్నాము. సో ఇప్పుడు ప్రతి దాంట్లోనే ఇది ఒకటి ఉంది, ప్రతి దాంట్లో 2 ఉన్నాయి. సో వాటిని కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ ఇలా సెపరేట్ చేసి ఒక్కొక్కటి కింద మార్చుకున్నాము. సో కొంచెం ఎదిగాక మళ్ళీ పెద్ద టబ్లో వీటిని ప్లేస్ చేస్తే ఒక్కొక్క మొక్కకి 10 to 25 వరకు మనం కాపుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది బొప్పాయి అనుకోకుండా వచ్చింది, కానీ ఇదే బ్యాగ్లో ఉంచేసాం మేము. ఏమన్నా బోన్సాయి ప్లాన్ చేస్తున్నావా అని అడిగారు మొన్న మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు. బోన్సాయి ఏం ప్లాన్ చేయట్లేదు, అందులో వచ్చింది అలా వదిలేసాం. దాన్ని కదిలించాలంటే ఇప్పుడు కింద ఏదైనా ప్లేస్ చూసి వేయాలి. కింద ప్లేస్ లేదు కాబట్టి అందాక అందులో ఉంచేస్తాం, ఏదైనా పెద్ద టబ్ ఉన్నప్పుడు అందులోకి మారుస్తాము. మమ్మీ ఒక 3-4 టైప్స్ ఆఫ్ తులసి కంపల్సరీ పెంచుతారు, ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ వేడి నీళ్ళలో ఏవో కొన్ని మూలికలు వేసుకుని తాగుతూ ఉంటారు. డెఫినెట్గా వాళ్ళు తులసి ఆకులు వేసుకుంటారు అందులోని. సో డెఫినెట్గా వాళ్ళు పూజలు చేయకపోయినా కూడా తులసి మొక్కలు ఉంటాయి మా ఇంట్లో. భృంగరాజు మీకు ఐడియా ఉంది కదా, సో దీన్ని జుట్టుకు రాసుకుంటే మంచిగా అవుతుంది, దీని నూనె జుట్టు బాగా ఎదుగుతుంది, నల్లగా ఎదుగుతుంది అని అంటారు. ఇది చామంతి మొక్క, అందులోనే ఒక శంఖం పూలు విత్తనాలు వేసాము, బ్లూ శంఖం పూలు. అది చూడండి, పాదు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అన్ని చోట్లకి కూడా. ఇంకా పైన మొక్కల పరిస్థితి ఎలా ఉందో చూడాలి ఇప్పుడు. ఇదండి పాలకూర. అసలు ఈ పాలకూర అనుకునే నేను ఆ మిరియాల మొక్కలు వేసాను. యాక్చువల్లీ చామంతి టబ్లోనే మళ్ళీ పాలకూర విత్తనాలు వేసాము, అవి కూడా వచ్చేసినాయి. నేను పాలకూర విత్తనాలు అనుకుని వేసాను, బట్ అవి ఏమైపోయినాయి అంటే అవి మిరియాల మొక్కలు అంటే మళ్ళీ మొక్కలు పెట్టాము. సో ఇది నేను పాలకూర అనుకుని వేసాను, ఇవేమో మిరియాలంట. అవి మిరియాలు కాదు, వేరే మొక్కలు అని అంటున్నారు. ఏంటనేది నాకు ఇంకా క్లియర్గా లేదు. అండ్ ఇది వచ్చేసి దోసకాయ విత్తనాలు వేసాము. దోసకాయ పాదు వేస్తావా మొక్కలకి నీళ్ళు?
ఈ దోసకాయ పాదులు పెద్ద బాటలో పెట్టాలి. మీకు ఏమన్నా ఐడియా ఉందా ఈ మొక్క ఏం మొక్క అనేది? నేను పాలకూర అనుకుని వేసాను, అది బచ్చల కూర కూడా కాదు, బచ్చల కూర కూడా నేను పెంచాను. సో ఏం మొక్క అనేది తెలియట్లేదు, మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. ఇట్ ఈస్ మన అంజీర్ మొక్క అనమాట. సో అంజీర్ మొక్కకి చూడండి, ఫస్ట్ మేము హార్వెస్ట్ చేసి తినేసాము. ఇప్పుడు ఒక 5 కాయలు ఉన్నాయి దీనికి. దగ్గర జూమ్ చేయి, 5 కాయలు ఉన్నాయి దీనికి. సో ఇప్పుడు దీంతో పాటు ఇక్కడ కింద మేము పచ్చిమిర్చి మొక్కలు పెట్టాము. సో ఒక 2 మొక్కలు ఉన్నాయి, అవి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మేబీ ఇంకొక 2 వీక్స్లో మేబీ వీటికి కాయలు కూడా రావచ్చు. బాగుంది కదా. ఈ అంజీర్ మొక్క మేము నర్సరీకి వెళ్ళి కలలేదని ఇంటి దగ్గర మొక్కలు తెచ్చి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఉంది. మమ్మీ తీసుకుంది. ఇది చాలా మంచిగా ఎదుగుతుంది. అవసాన దశకి వచ్చేసాయి. సో వీటిని మార్చేసి కొత్త మొక్కలు పెట్టబోతున్నాము. ఇది బేరపాదు, మీకు ఆల్రెడీ పాత వీడియోలో మీరు చూసే ఉంటారు కదా. ఈ గులాబీ మొక్కను కూడా మార్చేస్తే మంచిది. సో వేరే టబ్లో పెడదాం అనుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి కాకరపాదును పసుపు మొక్కలు ఉన్నాయి. సో భృంగరాజు ఉంది, కొంచెము పుదీనా కూడా వచ్చేది పక్కన. సో వాటిని అన్నీ క్లియర్ చేసాము. ఇప్పుడు మేము వంకాయ మొక్కలు పెట్టాం కాబట్టి ఇందులో చామదుంప కూడా ఉంది చూడండి. ఇప్పుడు వంకాయ మొక్కలు పెట్టాం కాబట్టి పుదీనా తీసేసి వంకాయ మొక్క కూడా పెట్టారు. ఇది మా బ్లూ బ్రింజాల్ మొక్క. యాక్చువల్లీ మీకు ఇప్పుడు దాకా నేను వంకాయ మొక్కలు చూపించాను కదా, ఆ మొక్కలన్నీ కూడా వైట్ బ్రింజాల్ అండి. సో ఇది వచ్చేసి బ్లూ బ్రింజాలు. సో దీని ఫ్లవరింగ్ కూడా బ్లూ ఉంటుంది. అయితే ఇవి పొడుగు బ్రింజాలా పొట్టివా తెలియదు, కానీ రౌండ్ బ్రింజాలు దేశవాళివి అయితే మనకి చాలా టేస్ట్ వస్తాయి. సో పొడుగు వల్ల బాగుంటాయి, కానీ అవి వేపుడికి ఏమైనా స్పెషల్గా బ్రింజాలతో డిషెస్ చేసుకోవడం వాడికి బాగుంటాయి. కానీ కూరకి మాత్రం, మన తెలుగు వంటలకి మాత్రం రౌండ్ బ్రింజాలే చాలా బాగుంటుంది. అంటే రౌండ్ బ్రింజాలు చిన్నవి కూడా పోలగా ఉంటాయి కదా, అలాంటి బ్రింజాల్స్ బాగుంటాయి అనమాట. మళ్ళీ రౌండ్ బ్రింజాలు అంటే బీటీ వంకాయలు ఉంటాయి, అవి కూడా పర్పుల్ అండ్ వైట్ కలర్స్లో కూడా ఉంటాయి. సో అవి అంత పెద్ద టేస్ట్ ఉండవు, కానీ వాటికి పురుగు అనేది పట్టదనమాట. రైతులకి అది బెనిఫిట్ బ్రింజాలు అనొచ్చు. కానీ మన దేశవాళీ ఇంట్లో పెంచుకునేదంటే ఇది కూడా మ్యాక్సిమం కొన్నది కాబట్టి హైబ్రిడ్. బట్ ఇది బ్లూ బ్రింజాల్ అనమాట. ఇప్పటి వరకు మనం చాలా మొక్కలు వచ్చినాయని చూపించాను కదా, ప్లేస్మెంట్ చేయబోతున్నాము వచ్చే వీక్లో. అది కూడా వీడియో చేస్తాను. అది వచ్చేసి వైట్ బ్రింజాల్ అనమాట. చూడండి నా అంత మొక్క అయింది ఈ బ్రింజాల్, నా అంత మొక్క అయింది వంకాయ మొక్క. నల్లేరు కాడ మొక్క చూడండి, మళ్ళీ మొన్నంతా ఎండిపోయింది, కానీ ఇప్పుడు చాలా చక్కగా వచ్చిందండి. ఎంత బాగుందో చూడండి, చాలా చాలా బాగుంది కదా. సో ఇందులో మేము వేరే పాదు కూడా పెట్టాము. ఏంటంటే పొడుగు చిక్కుళ్ళు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, ఇంత పొడుగు ఉంటాయి కదా చిక్కుళ్ళు, బొబ్బర్లు. సో బొబ్బర్ల పాదు కూడా ఉంది. బొబ్బర్ల పాదు నల్లేరు కాడ వాటర్ టిన్ ఉంటుంది కదండి, వేస్ట్ వాటర్ టిన్, దాన్ని కట్ చేసి అందులో పెట్టాము. నల్లేరుకాడ ఎప్పటి నుంచో అది పోతుంది, మళ్ళీ వస్తుంది పోతుంది. మేము మెయింటైన్ చేస్తున్నాము. నల్లేరుకాడ పచ్చడి చాలా చాలా బాగా చేస్తారు మమ్మీ. ఇదేమో ఇప్పుడు బొబ్బర్లు ఏదో ఒక పాదు పెడుతూ ఉన్నాం. కాడ ఉన్నప్పటికీ, ఇప్పుడు నల్లేరుకాడ ఉన్నప్పటికీ కూడా, మొక్క ఉన్నప్పటికీ ఏదో ఒక పాదు స్పెషల్గా పెడుతూ వస్తున్నాం దీంట్లోని. సో ఈసారి బొబ్బర్లు పెట్టాము, ముందు చిక్కుడు పెట్టాము, కాకర పెట్టాము, బీరకాయ పాదు కూడా పెట్టాము, ఇప్పుడు బొబ్బర్లు పెట్టాము. సో ఇవి ఎన్ని కాస్తాయి చూడాలి. ఇవి మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇవి చామదుంపలు అనమాట. సో చామదుంపల ఆకులతో కూడా కూర వండుతారు, కానీ అవి పెద్ద నేలలో వేసినప్పుడు పెద్దగా వస్తాయి చూడండి. వాటి ఆకులతో మనం ట్రై చేస్తే బాగుంటుంది. ఈ చిట్టి ఆకులతో ఇవన్నీ కోసేస్తే మళ్ళీ అవి పెరగడానికి, మళ్ళీ వాటికి ఫోటోసింథసిస్కి ఎలా ఛాన్స్ ఉంటుంది. సో నేను అందుకే ఇప్పుడు ట్రై చేయలేదు. ఎక్కడైనా పెద్ద మొక్క ఉంటుందేమో కోద్దామని చెప్పేసి, ఇప్పుడు ఎక్కడ మనకి దొరకదు. ఏ పొలాల్లోనో బాగా అడవుల్లో అలాంటి ప్లేస్లో అయితే మంచిగా పెరుగుతాయి, అక్కడైతే మనం కోసుకోవచ్చు. ఇక్కడ ఇంట్లో గార్డెన్లో అంత పెద్ద ఆకులతో మొక్క వచ్చేది చాలా తక్కువ. ఎవరైనా ఇంట్లో గార్డెన్ మెయింటైన్ చేస్తే, ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు ఒకవేళ చిలకడ ఈ చామదుంప పెంచితే, నేలలో పెంచితే అప్పుడు మనం వాటిని చూడొచ్చు అన్నమాట. ఎనీవేస్ ఆల్రెడీ మనం ఇక్కడ ఇలా రండి చూడొచ్చు, దీనికి ఆల్రెడీ వచ్చేసాయి చాలా వరకు ఆగిపోయి మళ్ళీ కొత్తగా వస్తుంది అనమాట. చూడండి చిలకడ దుంపలు ఎలా వచ్చినాయి, చామదుంపలు ఎలా వచ్చినాయి, ఇవన్నీ దుంపలు చూడండి చాలా వచ్చినాయి. ఇవన్నీ హార్వెస్ట్ చేస్తాము. మీ అన్నారు ఇంకా వస్తాయి కొన్ని రోజులు ఉంటూ, దాని తర్వాత మనం హార్వెస్ట్ చేద్దామని చెప్పారు. సో హార్వెస్ట్ చేసినప్పుడు మీకోసం వీడియో పెడతాను. చూసారు కదా, ఈరోజు మా గార్డెన్లో కొత్త మొక్కలన్నింటినీ చూపించాను కదా. సో వచ్చే వారం మేము కొత్త మొక్కలు ప్లేస్ చేస్తాము, అప్పుడు గార్డెన్ మళ్ళీ ఎలాగా మేము సర్దుకున్నాం అనేది మీకు చూపిస్తాను అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా గార్డెన్.